హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఈట్స్. చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో మసాలాలు సాజీరా, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకొని అవి వేగిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. అవి వేగడానికి చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. కొంచెం మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని వాటిని బాగా కలుపుకోండి. అవి మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు అలాగే అల్లం వేసుకోండి. చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు వేగించిన ఉల్లిపాయల్లో వేసుకొని బాగా కలుపుకోండి. కాసేపు మూత పెట్టి మగ్గించండి. 5 minutes మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో టమాటా వేసుకోండి. బాగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టి మగ్గించండి. టమాటా మగ్గించిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కారం పొడి వేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 5 minutes మగ్గించిన తర్వాత ఇప్పుడు కలుపుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టుకోండి. 5 minutes తర్వాత చూడండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ కర్రీని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తీసుకున్న చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.